దయచేసి గమనించండి. దేవుడు నిన్ను దీవించాలన్నా, హెచ్చించాలన్నా, నీ గురించి లోతుగా తెలియనటువంటి వాళ్ళు ఇచ్చే పై సాక్ష్యానికి దేవుడు మురిసిపోడు, అలాగే మోసపోడు. ఎందుకంటే ఆయన ప్రతినిత్యము నిన్ను చూస్తున్నవాడు, నీ వేష భాషలు ఎరిగినవాడు, నీ అంతరంగాన్ని గమనించేవాడు, గ్రహించేవాడు. ఆనాడు అతడు కోరిన కోరిక కూడా సరైంది కాదు. పైపెచ్చు ఆత్మీయుడుగా కనిపిస్తున్నాడు, బాప్తిజం కూడా తీసుకున్నాడు, సేవలో పరిచర్యలో పాల్పంచుకుంటున్నాడు, కానీ అతని హృదయం మాత్రం సరైంది కాదు. రండి చూద్దాం. 21వ వచనం నుంచి ముందుకు వెళ్తున్నాను. నీ హృదయము దేవుని ఎదుట, మనుషుల ఎదుట నువ్వు సరైనడు కావచ్చు. ఇదే ప్రాబ్లం. సాధారణంగా చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, మనుషుల ఎదుట అద్భుతంగా నటిస్తారు. స్నేహితులను కావచ్చు, చుట్టాలను కావచ్చు, బంధువులను కావచ్చు, పక్కింటి వాళ్ళని కావచ్చు, ముందింటి వాళ్ళని కావచ్చు, ఉద్యోగం చేసేటప్పుడు కావచ్చు, పరిచర్యలో కావచ్చు, చాలా అద్భుతంగా నటించే వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏమిటయా అంటే, ఫిలిప్ అనేటటువంటి సువార్తికుడు కూడా ఎంతో కొంత ఈ గారడీ సీమోని యొక్క నటనకు ముగ్ధుడైపోయాడండి. ఆ నటనను నమ్మాడు కాబట్టి తన పక్కన ఉన్నిచ్చాడు. అవునా కదండి? ఫిలిప్పును ఎడబాయకుండెను అని అంత అర్థం ఏమిటి? ఏలియాను ఎలీషా ఎడబాయకున్నాడు. ఈ ఫిలిప్పు అనేటటువంటి సువార్తికుడిని గారడీ సీమోను ఎడబాయకుండా ఉన్నాడు. కానీ జరిగింది ఏమిటయా అంటే, గొప్ప సేవకుడైనటువంటి ఫిలిప్పు కూడా గుర్తుపట్టలేకపోయాడు. సీమోను బయటికి నటిస్తూ లోపల దేవునికి విరోధంగా జీవిస్తున్నాడని గుర్తుపట్టలేకపోయాడు. ఈరోజు మనలో చాలామంది అద్భుతంగా నటిస్తున్నారు. ఎవ్వరు గుర్తుపట్టలేరు నువ్వు నటిస్తున్నావని, నువ్వు మోసం చేస్తున్నావని, నువ్వు మాయ చేస్తున్నావని. కొన్ని సందర్భాల్లో పరిచర్యలో పాలు పంచుకుంటున్నప్పుడు నువ్వు ఎంత మాయగాడివో, ఎంత మాయగతివో, ఎంత అద్భుతంగా మోసం చేస్తున్నావో, మాయ చేస్తున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. అంత తెలివిగా నువ్వు మాయ చేసేస్తూ ఉంటావు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, పరిచర్యలో పాలు పంచుకుంటున్న వాళ్ళు వినండి. గారడీ సీమోను ఫిలిప్పును మాయ చేయగలిగాడు కాబట్టేగా బేషుగ్గా పరిచర్యలో పాలు పంచుకోగలిగాడు. తన హృదయం సరైంది కాకపోయినప్పటికీ, ఇంకో విషయం అండి, అతడు అసలు మారు మనసే పొందనప్పటికీ, వాస్తవం ఏమిటయ్యా అంటే, పరిచర్యలో పాలు పంచుకుంటున్నాడు, ఫిలిప్ గారు కూడా పడి వెళ్తున్నాడు. కానీ అసలు విషయం ఏమిటయ్యా అంటే, నమ్మానన్నాడు, బాప్తిజం కూడా తీసుకున్నాడు, సేవ అంటున్నాడు, సాక్ష్యం అంటున్నాడు, కానీ వాస్తవంగా అతనికి రక్షణ కూడా లేదు, మారు మనసు కూడా పొందలే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి సమయము, సందర్భము లేదు, నీ జీవితం మార్పు చెందినటువంటి దినము లేదు, నీలో వచ్చిన మార్పును నీ చుట్టూ ఉన్నవాళ్ళు గమనించిన, గుర్తించిన, గ్రహించిన సందర్భం లేదు. కానీ పైపెచ్చు నువ్వు అంటున్నావు, నేను ఆత్మీయుణ్ణి, ఆత్మీయురాల్ని, భక్తుణ్ణి, భక్తురాల్ని. మోసం చేస్తున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, మాయ చేస్తున్నావు. ఏదో ఒక రోజు మాయమైపోతావు. జాగ్రత్త.